రియల్ ఎస్టేట్ వ్యాపారులను కంపెనీ యాజమాన్యాలను బెదిరించి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది అనేది కిషన్ రెడ్డి ఆరోపణ. ఇప్పుడు నేనేమంటున్నాడే, కేంద్ర ప్రభుత్వమే మీది, అన్ని ఏజెన్సీలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. ఈ నిర్దిష్టంగా పలానా వ్యాపారవేత్తను వీళ్ళు బెదిరించారు, లేకపోతే పలానా వ్యాపారవేత్త ఇచ్చిండు, నిర్దిష్టమైన ఆరోపణ చేయకుండా జనరల్గా మేము బురదలో రాయేస్తాం, అది చిట్లి నీ మీద పడుతుంది, అది నువ్వు కడుక్కో అనే విధానము. అందుకే నేను వాటి మీద స్పందించదలుచుకోలేదు. అమిత్ షా గారు నిన్న కొన్ని కామెంట్ చేశారు. అవినీతి ముద్ర లేని మోడీ, కోటీశ్వరుడు అయిన రాహుల్ గాంధీ మధ్య పోటీ అని. మీరేమో రాహుల్ గాంధీకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు. 4వ తరము 3 తరాలు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఇల్లు లేదు. ఈ దేశంలో ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉన్నదని అంటే అది రాహుల్ గాంధీ గారి కుటుంబం. కానీ ఇల్లు లేని కుటుంబం ఒక తెలంగాణలోనే ఇందిరమ్మ పేర్ల మీద 25 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించిండ్రు. సో ఈరోజు రాజు నీతిగా ఉన్నాడంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నీతిగా నడపాలి. నరేంద్ర మోడీ గారు ఒక పక్కన అదానిని, ఇంకొక పక్కన అంబానీని, లేకపోతే యడ్యూరప్పను, లేకపోతే హిమంత బిశ్వ శర్మను, లేకపోతే అజిత్ పవార్ను, నవీన్ జిందల్ని, ఇట్లాంటి వాళ్ళను వారే అత్యంత అవినీతి పరులని ఆరోపణ చేసారు వారు. కానీ వాళ్ళ పార్టీలో చేరంగానే వాళ్ళు పునీతులు అయిపోయినరు. సో వారు చేస్తున్న ఆరోపణలు ఎవరి మీద అయితే చేసినరో వాళ్ళని దరి చేరనీయకుండా నరేంద్ర మోడీ గారు బీజేపీ వ్యవహరించుంటే వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళ ఆరోపణలో అర్థం ఉంది. వాళ్ళు అట్లాంటివి చేయకుండా బయట ఉన్నంతసేపు ఆరోపణ చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని పార్టీలో చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. మేము అవినీతిని సహించాము, అవినీతిని అంతం చేస్తాం అంటే బయట ఉంటే సహించరు, వాళ్ళ పక్కన చేరితే సరిపోతుందేమో. వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహారం కానీ ఈరోజు దేశంలో ఉన్న అత్యంత అవినీతి పరులు అందరూ కూడా బీజేపీలోనే చేరినరు. వీళ్ళు అత్యంత అవినీతి పరులని మేము ఆరోపణ చేయలే, వాళ్ళు ఆరోపణ చేసిండ్రు. అశోక్ చవాన్ లాంటి వాళ్ళ మీద కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఆరోపణ చేసిండ్రు, బీజేపీలో చేరంగానే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు మీ వైఖరి ఏందనేది కూడా కీలకం. సార్, అమిత్ షా గారు మొన్న హైదరాబాద్కి వచ్చి పెరేడ్ గ్రౌండ్స్లో ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి విషయాలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఏదైతే 6వ తేదీ తర్వాత రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీ యొక్క హైకమాండ్ వదిలేస్తుంది, మీరు వారు చెప్పినట్టు మీరు ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ స్పందన? ఆయన మా ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు, 1-2 సీట్లు తెలంగాణలో గెలిపించుకోవాలనే ప్రయత్నం మీద తాపత్రయపడుతున్నాడు. అంతకుమించి అమిత్ షా గారి నుంచి ఏం ఆశిస్తాం ఎన్నికల సమయంలో? ఇది ఎన్నికల సమయము, సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దుల వ్యవహారము, వస్తుంటారు పోతుంటారు అంటుంటారు. వీటన్నిటిని కూడా మీరంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు గాడిద గుడ్డు అనే ప్రచారాన్ని బాగా సీరియస్గా తీసుకున్నారు. అసలు గాడిద గుడ్డే పెట్టదు, గాడిద గుడ్డు అనే ప్రస్తావన తీసుకుని కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మార్చుకొని గాడిద గుడ్డు ఏమైనా పెట్టారేమో ఒకసారి రేవంత్ రెడ్డిని అడగమని చెప్తున్నారు. అడిగినావు కదా, సంతోషం. ఎందుకు గాడిద గుడ్డు ప్రచారం? గాడిద గుడ్డే పెట్టదు అంటే బీజేపీ కూడా ఇయ్యలేదని దాని అర్థం. దాని అర్థము కిషన్ రెడ్డి గారికి అర్థమైందో కాలేదో చారి గారు మీరు మళ్ళీ పోయి చెప్పండి. గాడిద గుడ్డు పెట్టదు అంటే గాడిద గుడ్డు పెట్టంది ఎంత నిజమో బీజేపీ తెలంగాణకి ఏమన్నా ఇచ్చిందంటే కూడా గంతే నిజము. అంటే తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలనేదే మా ప్రశ్న. 10,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. తెలంగాణ 10 లక్షల కోట్లు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అందుకే నేను తీసుకొని రాలే. ₹1 రాష్ట్రం నుంచి పన్ను పోతే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉదాహరణ ₹1 పన్ను కేంద్రానికి చెల్లిస్తే అందులో 43 పైసలే మనకి ఇస్తున్నారు. అదే బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ₹6 ఇస్తున్నారు. అంటే ఈ వివక్ష, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాల నుంచి వస్తున్న పన్నులో సముచితమైన వాటా ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టము. ఇప్పుడు వారు చెప్తున్న లక్షల కోట్లు, ఆ లక్షల కోట్లు ఎక్కడిచ్చండి ఏమిచ్చిండో ఇయర్ వైజ్ ఒక శ్వేతపత్రం ఆయనను విడుదల చేయమని ఉండ్రి. జనరల్ స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వచ్చు, మేము లక్షల కోట్లు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినామని. ఏ శాఖల ఏ సంవత్సరం ఎన్ని నిధులు ఇచ్చిండ్రో ఏ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రో కిషన్ రెడ్డి గారిని నిర్దిష్టమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయమని ఉండ్రి. ఆ శ్వేతపత్రాన్ని ముందల పెట్టుకొని అమరవీరుల స్తూపం ముందు నేను చర్చకు వస్తాను. ఇప్పుడు కంపేర్ చేసుకుందాము, తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కి ఏమి ఇచ్చిండ్రు, రాజస్థాన్కి ఏమి ఇచ్చిండ్రు, లేకపోతే బీహార్కి ఏమి ఇచ్చిండ్రు. ఎందుకు ఈ వివక్ష గల కారణాలు ఏంది? రాజకీయ అవసరాలే
ఈ వివక్ష కారణమా, లేకపోతే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క అసమర్థత కారణమా? ఇప్పుడు నిధుల కేటాయింపులో వివక్ష, రాజకీయంగా పదవులు ఇచ్చే దాంట్లో వివక్ష. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు 42 మంది లోక్సభ ఎంపీలు ఉంటే ఒక కేంద్ర మంత్రి ఇచ్చిండ్రు. 26 మంది ఎంపీలు ఉండే గుజరాత్కి 7 ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కు 12 ఇచ్చిండ్రు. కర్ణాటకలో 28 మంది ఎంపీలు ఉంటే బీజేపీలో 25 మంది గెలిచారు. ఒకే ఒక్క క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఇచ్చారు. ప్రాధాన్యత లేని క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ ఇచ్చిండ్రు. హోమ్ కానీ, డిఫెన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ కానీ, కామర్స్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ దేశంలో ప్రాధాన్యతతో కూడుకున్న మంత్రులు అన్ని పదవులు వాళ్ళే తీసుకురు. రాష్ట్రపతి వాళ్ళే తీసుకురు, ఉపరాష్ట్రపతి వాళ్ళే తీసుకున్నారు, లోక్సభ చైర్మన్ వాళ్ళే, మన స్పీకర్ పోస్ట్ వాళ్ళే తీసుకున్నారు. అంటే ఈరోజు తక్షణ భారతదేశంలో ఉండే ప్రాంతాన్ని 130 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి 70 ఏళ్లలో ఎప్పుడు జరగనంత అన్యాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాలి. వెంకయ్య నాయుడు గారు కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగితే అతను ఉపరాష్ట్ర పదవి నుంచి అమర్యాదగా అతన్ని తొలగించి మళ్ళీ వెనక్కి పంపించిండ్రు. మీ పార్టీ నాయకులకే ఇవ్వమని అడుగుతున్నాం మేము. మా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే కమ్యూనిస్టులకి ఇవ్వండి అంటలేం. మీ సొంత పార్టీలో ఎదిగొచ్చిన నాయకులకు కూడా మీరు పదవులు ఇవ్వకుండా, గౌరవించకుండా, వాళ్ళని తొలగించుకుంటూ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా అక్కడనే తీసుకున్నారు. ఇంకేం మిగిలింది ఆ పార్టీలో? సార్ మీరు